ఇంకో ఛానల్ గుణపం గ్యాంగ్ షార్ట్స్ లో కూడా ఒక వీడియో అప్లోడ్ చేసిన. దాని పేరే సీరియల్ పిచ్చి ఉంటేనది. లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చిన, క్లిక్ చేసి చూడండి. చాలా మంది చూడలే, చూసి అక్కడ కూడా సబ్స్క్రైబ్ కొట్టుర్రి. అందులో కూడా మంచి మంచి కంటెంట్స్ ఇస్తుంటా. ఏవండి, మన ఆతుగాడు ఇంతవరకు ఇంటికి రాలే. ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేస్తలేడు. వీడినో తాగి పడున్నాడేమో సుల్లిగాడు. వస్తాడులే, ఫిగర్ కూడా. ఏవండి, పొద్దుగాలే చాలాసేపు అయింది, ఆయన ఇంటికి రాలే. ఆగు, ఆ దోజానికి కాల్ చేస్తా. హలో, అరే హౌలే, ఆతోడున్నాడా నీ తానా? లేడంకుల్, నిన్న కాల్ చేసి అడ్డగాడికి రమ్మంటే రాను దెంగి అన్నాడు. మళ్ళా తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేస్తలేడు. ఆడలేడు ఈడలేడు, మళ్ళీ ఎడివండబ్బా. ఏవండి, పోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ కంప్లైంటా? ఆయనకి ఏమన్నా కావాలి, నేను మిమ్మల్ని వదిలిపెట్టా చెప్తున్నా. అవు మళ్ళా ఎప్పుడు చూడాలి గుద్దెంకల్నే పడతారు, తిడతనే ఉంటారు, గుద్దల దమ్ చేసుకుంటారు. అందుకే తిక్కలేసి దెంగేసిన్నాడు. ఏదో ఒకటి చేసి పైసలు సంపాదించాలి. అది మంచి దారైనా అడ్డదారైనా తొక్కి గుద్దవాలుగా పైసలు సంపాదిస్తా. అలే హౌలే, మన అత్తుగా లెక్కలు పోయిల్లా 1 month అవుతుంది. ఆడున్నాడో పీకిండో అర్థమైతలేరా. మొడ్డల మాటలు మాట్లాడక, ఆయనకెవ్వడేం పీకలేడు. సార్, నిన్నటి నుండి మా కొడుకు మిస్ అయింది సార్. ఏం పేరు? అత్తుగాడు. వయసు ఎంత? 25. ఏం జాబ్ చేస్తుంటాడు? అవారా. కంప్లైంట్ రాసుకున్నా, ఫోటో ఉంటే ఇవ్వండి, దొరకంగానే ఫోన్ చేస్తాం. సార్, మా అత్తుగాని జాడేమన్నా తెలిసిందా? నల్లమల్ల ఫారెస్ట్ లా సేమ్ ఆడేసుకున్న బట్టలు దొరికినాయి. అవి ఆనవేనా చూడుర్రి. ఈ బట్టలు మా అత్తుగానివే సార్. ఉట్టి బట్టలు దొరికినాయా? మా అత్తుగారు దొరకలేదా? అడవిలో కూడా మస్తు ఎతికినాం, అయినా దొరకలే. ఏమైపోయిండో ఏమో. అరే అతుగా, బట్టలు లేకుండా అడవిలో తిరుగుడేంద్రా, ఇంటికి వచ్చాయి. బిచ్చపోలేందిలా బెంచ్ కల్లా దిగిందో. ఏడు బిచ్చం అడిగి అడిగి కోటీశ్వరుడు అనుకుంటా. గుడుగుడు గుడుగుడు గుడంబ శంకర్. ఈ గొంతెక్కడో విన్నట్టుంది. ఏమి చూస్తున్నావురా హౌలేగా? నా పేరు నీకెట్లా తెలుసు? నీ పేరే కాదురా, నీ జాతకం కూడా తెలుసు. బీటెక్ లా 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నాకెన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి చెప్పు? పేరు పిత్తుగాడు, 9 బ్యాక్లాగ్లు. స్వామి, నువ్వెవరు అంతర్యామి లెక్కున్నావు? జర మా మిస్ అయిన అత్తుగాడు ఎడుండో చెప్పు స్వామి, పోయి పట్టుకొస్తాం. గుడుగుడు గుడుగుడు గుడంబ శంకర్. మీ ఆతుగాడు వచ్చేసిండు కదరా. రానోనికి వచ్చినని చెప్తున్నావు, నువ్వేమంతర్యామి? మొడ్డలంతర్యామి. నీ హౌలే గుద్దల మొడ్డ, మీ ఆతుగాన్ని నేనే బే. ఆతుగాను? అరే అతుగా, నువ్వేంది మాంత్రికుడు లెక్క మారుడేంది? చెప్తా, మొత్తం డీటెయిల్స్ చెప్తా. అట్లా చెట్ల కాడ కూర్చొని మాట్లాడదాం. తిరిగొస్తే పెద్ద పీకుడు గనమై తిరిగొస్తావనుకుంటే నువ్వేంద్ర అరుంధతిలా పశుపతి లెక్క మారొచ్చినావు. గుడుగుడు గుడుగుడు గుడంబ శంకర్. మొత్తం ఫ్లాష్ బ్యాక్ చెప్తా, గుద్ద మూసుకొని ఇనుర్రి. సరే చెప్పు. నన్ను ఇంట్లో బయట అందరు బాడుకో బాడుకో అని తిడుతుంటే మస్తు బాధేసింది. జేబులో పైసలు లేకపోతే ఇజ్జతే ఉండదు, అందరు చీప్ గా చూస్తుర్రు. ఇక గదే ఆలోచించుకుంటా నడుచుకుంటా పోయినా అట్లా నడిచి నడిచి ఎప్పుడు నల్లమల్ల ఫారెస్ట్ చేరుకున్నానో అర్థమే కాలే. కాలు గుంసున్నాయి, కడుపులో మస్తు ఆకలిస్తుంది. దాంతో గొంతు ఎండిపోయింది. నీళ్లు తాగుదామని చిన్న చెరువు కాడికి పోయినా. అప్పుడు ఏమైందంటే, నువ్వు ఎంత నడిచినా నీ ప్రశ్నకు సమాధానం దొరకదురా డింబక. అరే సుల్లిగా, నాకు ప్రశ్నలకు సమాధానం కాదు, జేబులో పైసలు కావాలి. అది అంటున్నారా బాడకవు? నీ ప్రశ్నలకు సమాధానం పైసలే అని. ఆఖరికి నువ్వు కూడా నన్ను బాడుకుంటున్నావారా? రేయ్, ఎక్కువ తక్కువ మాట్లాడకు, గుద్ద మూసుకొని దెంగి. పోవాల్సింది నేను కాదురా, నీకు పట్టిన దరిద్రం. నీ దరిద్రం పోవాలంటే నేనే హెల్ప్ చేయగలుగుతా. హెల్ప్ చేస్తావా? బాబా, పైసలు సంపాదించే దారి ఏమన్నా చూపి బాబా. చాలా కఠినమైన పని ఉంటది, చేస్తావా? ఒకవేళ చేస్తే పైసలే పైసలు. పైసలు వస్తాయంటే పియ్యి కూడా దొక్కుతా. నువ్వు ఖాళీ పనిదో చెప్పు. అయితే నీ బట్టలు ఇప్పేసి నాతో రా. బట్టలు ఇప్పాలనా? సాటుగా తీసుకోపోయి దెంగుతావా ఏంది? కాదురా సుల్లిగా, నీకు నా కాస్ట్యూమ్స్ ఇస్తా. ఈ గెటప్ లో మస్తు అజీబ్గున్నా. అటుగా, ఇయాల నుండి నీకు శుద్ర పూజలు మంత్ర తంత్రాలు నేర్పిస్తా. అవి నేర్చుకుంటే నీకు మస్తు పవర్స్ వస్తాయి. ఏంది, శుద్ర పూజలు నేర్పిస్తావా? స్వామి, నువ్వేమన్నా చూతయానమైనవా? గవి నేర్చుకుంటే నాకెడికెళ్ళి వస్తాయి పైసలు? ఓపిక పట్టరా లంజోడక. ఈ ఫీల్డ్ కి మస్తు డిమాండ్ ఉంది, అది చాలా మందికి తెలియదు. ఎవరైనా మొడ్డ ఉడపాలన్నా, ఆ మీద శుద్ర పూజలు చేయాలన్నా, చేతబడి చేయాలన్నా జనాలు నీతాన్నే వస్తారు, లక్షల లక్షల పైసలు ఇచ్చి చేపిస్తారు.
అంత డిమాండ్ ఉందా? అయితే ఇంకేం ఆలోచిస్తున్నావు స్వామి? జల్దీ జల్దీ నేర్పించు, అన్ని పూజలు నేర్పించు. మొడ్డ గుడిపి పైసలు సంపాదించాలంటే నాకు మస్తు ఇష్టం. నేర్పిస్తా చాలా ఫాస్ట్ గా నేర్పిస్తా. అరే పిచ్చి సన్నాసి, 6 నెలల్లో నీకు అన్ని పూజలు నేర్పించి చైత్ర పూర్ణమి నాడు నిన్ను బలిస్తా. ఒక మాంత్రికుణ్ణి బలిస్తే నాకు రెట్టింపు శక్తులు వస్తాయి. ఓం భీం క్లీం స్వాహా. స్వాహా. శుద్ర శక్తులు ఆహ్వయామి. మొదటి రోజు ట్రైనింగ్ సక్సెస్. రేపు చేతబడి ట్రిక్స్ నేర్పిస్తా. అలాగే గురుజీ. ఈ సూది చాలా పవర్ఫుల్ రా. దీంతో చేతబడి ఎలా చేయాలో నేర్పిస్తా. చేతబడి చేయాలంటే ఎవరిదైనా ఎంటికలు కావాలి కదా. ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ వచ్చింది బే. ఆ కాంట్రాక్ట్ తో పాటు ఎవరినైతే మొడ్డ గుడిపాలో వాళ్ళ ఎంటికలు కూడా వచ్చినాయి. అవి బొమ్మకు చుట్టి ఎట్లా కూర్చాలో నేర్పిస్తా, నేర్చుకో. అట్లా నేర్చుకుంటా ఎప్పుడు 6 నెలలు గడిచిపోయినాయో తెలియలే. అంతే అతుగా ఇప్పుడు నీకు చుద్ల పూజలు చేతాబల్లి అన్నీ వచ్చాయా? వస్తాయరా, అందుకే కదా ఇక దుగ్నం ఓపెన్ చేద్దామని వచ్చినా. మరి నీకు నేర్పిన మాంత్రికుడు ఏమైండు? అరే అతుగా ఎంతో పట్టుదలతో ఎంతో శ్రద్ధతో అన్ని మంత్రాలు నేర్చినావు. మొత్తానికి మాంత్రికుడు అయినావు. గురుజీ అంతా మీ దయ. ఈ రోజు రాత్రి నీకు ఆఖరి రాత్రి. ఈ చైత్ర పౌర్ణమి నాడు నిన్ను బలిస్తా. నేను మాంత్రికుడినైతే అయినా గాని ఏ పూజ అయినా గురుజీ సాయంతోనే చేస్తా. ఈ రోజు అట్లా కాకుండా నా సొంతంగా చేసి టెస్ట్ చేస్తా. అరే అత్తుగా ఈనాటితో నీ కథ సమాప్తం. ఎవరి మీద టెస్ట్ చేయాలబ్బా? ఇక్కడ ఎవ్వరు లేరు, ఉన్నది ఒక్కటే, అది మన గురుజీ. ఆయన మీద టెస్ట్ చేస్తే రిజల్ట్ ఎట్లుంటుందో చూడాలి. ఎంతైనా ఇది టెస్టింగే కదా. ఓం భీం క్లీం స్వాహా. ఓం భీం క్లీం స్వాహా. బలి. ఆతుగాన్ని బలిస్తున్నా. హే భైరవా, సమయం రాగానే నా బలిని స్వీకరించు. ముడ్డ గుడివాలి, మా గురుజీ ముడ్డ గుడివాలి. స్వాహా. నా బాడీలేమో గిలగిలైతుంది. ఎవరు నన్ను ముడ్డగొడుతుండబా? గుడువురా, ముడ్డ గుడువు. స్వాహా. అరే సుల్లిగా ఎవడ్రా నా మీద మంత్రాలు చేస్తుండో? ఓం ఫట్ లకలకలకలక. ముడ్డగుడు గురుజీ, ముడ్డగుడు. ముడ్డ గుడిచిపోయినా. నేనేదో టెస్టింగ్ పర్పస్ కోసం చేస్తుంటే ఆడ గురుజీ నిజంగానే మొడ్డగుడుస్తున్నానన్నమాట. అరే అతుగా ఎవడో నా మీద మంత్రాలు చేసి నన్ను మొడ్డగుడుతుండ్రా. ఎవడో కాదు గురుజీ, నేనే. నువ్వా? ఎందుకు బే? నా మంత్రాలు పనిచేసేవో లేవో అని చిన్నగా టెస్ట్ చేద్దామనుకున్నా. పూజలో నీ పేరు నీ ఎంటికలు వాడినా, కానీ అది టెస్టింగ్ కాకుండా నిజంగానే మొడ్డగుడిచినావు. పుణ్యం రోజు టెస్టింగ్ మంత్రాలు నడవవురా. ఏమన్నా చేస్తే అది నిజంగానే అవుతుంది. అయ్యా, మరి మాట ముందెందుకు చెప్పలే గురుజీ? ఎంత ఘోరం జరిగిపోయింది. ఘోరం కాదురా, నీ గుద్దల సుడి మంచిగుంది. నిజం చెప్పాలంటే ఈ రోజు నేనే నిన్ను బలిద్దాం అనుకున్నా. గురుజీ, నువ్వు నన్ను ముడ్డగుడిపాలనుకున్నావా? చైత్ర పౌర్ణమి నాడు ఒక మాంత్రికుడిని బలిస్తే డబుల్ శక్తులు వస్తాయి. అందుకే ఫస్ట్ నీకు మంత్రాలు నేర్పించి తర్వాత బలిద్దాం అనుకున్నా. కానీ ఉల్టా నేనే ముడ్డగుడిచిన. ఇక ఆ శక్తులు నీకొస్తాయి. ఎవరు తవ్విన గోతిలో ఆళ్లే పడతారని విన్నా, కానీ ఇప్పుడు చూస్తున్నా. మాంత్రికుండే మొడ్డగుడిపినామన్నమాట. గుడి గుడంబ శంకర్. ఫస్ట్ పార్ట్ లో చూసినాం మన ఆతుగాడు ఇంట్లోకెళ్లి పారిపోయి అడవిలో పోతాడు. అక్కడ ఒక మాంత్రికుడు మన ఆతుగానికి శుద్ర పూజలు నేర్పిస్తాడు. నేర్పించి ఆనిగిట్లో ఒక మాంత్రికుడు లెక్క తయారు చేస్తాడు. ఇక 6 నెలల తర్వాత పూర్ణిమ నాడు ఆ మాంత్రికుడు మన ఆతుగాని బలిద్దామని అనుకుంటాడు. కాకపోతే బై మిస్టేక్ లా మన అత్తుగాడిని బలిస్తాడు. ఇక తర్వాత శుద్ర పూజలో బిజినెస్ చేద్దామని అత్తుగాడు సిటీకి వస్తాడు. ఇక ఈ కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. రే సుల్లిగా, నీ పాపానికి కావాలంటే 1 crore, లేకపోతే పాపని లేపేస్తా. వద్దొద్దు, నా పాపని ఏం చేయదు. నీకు ఎన్ని పైసలు కావాలన్నా ఇస్తా. అతి తెలివి ఉపయోగించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినామనుకో, పాపని ఇక్కడనే వేసేసి దెంగేస్తా. బాస్ 1 crore ఏం సరిపోతాయి బాస్, 2 crore అడిగేది ఉంది. అరే సుల్లిగా, ఫస్ట్ 1 కోటి రూపాయలు అడుగుతా, తర్వాత మరి 2 కోట్లు డిమాండ్ చేస్తా. అట్లా ఆ నాసి మొత్తం లాగేస్తా. నువ్వు సూపర్ బాస్. లంజుడుకులకు పైసలు కావాలంటే పిల్లల్ని కిడ్నాప్ చేస్తారా? ఏవండి, ఇప్పుడు పైసలు కాదు, మనకు పాప ముఖ్యం. ఆ సుల్లిగాడు మన పాపకి ఏమైనా చేస్తే మన గతి ఏమైతది? ఏంది, మీ పాప కిడ్నాప్ అయిందా? అవును బాబు, షాపింగ్ చేద్దామని షాపింగ్ మాల్ కి వస్తే కార్ దిగంగానే పాపను లేపుకోపోయారు లంజోడుకులు. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇమ్మని డిమాండ్ చేస్తారు. టెన్షన్ పడక అంకుల్, ఇట్లాంటి కేసులని మా అత్తగాడు సాల్వ్ చేస్తాడు. మీ అత్తగాడు డిటెక్టివా? డిటెక్టివ్ లకే అయ్యాడు.
మీరు నడవండి అంకుల్, మీ ప్రాబ్లం సాల్వ్ చేపిస్తా. అరే అతుగా గిరాక్ని పట్టుకొచ్చిన చూడు. కమ్ కమ్ కపాలి జమ్ జమ్ జపాలి. చెప్పండి ఎవరిని మొడ్డగొడపాలి? ఆడెవడో నాకు కూడా తెలియదు స్వామి, కన్నా పాపను ఎత్తుకోవేండు సుల్లిగాడు. పాపని కిడ్నాప్ చేసిండా? పైసలు లేకపోతే లేపేస్తా అంటుండు. సరే ఒకసారి మీ పాప ఫోటో ఇయ్యి. అరే సుల్లియా, మొడ్డగొడిపాల్సింది పాపని కాదురా, దొంగని. అరే హౌలేగా, ఈ ఆతుగాని పవర్ ఏంటో నీకు తెలియదు. పాప ఫోటో పెట్టి శుద్ర పూజ చేస్తే పాపకి పవర్ వస్తుంది. దాంతో వాళ్ళు పాపను జస్ట్ టచ్ చేసినా మొడ్డగొడుస్తారు. చుప్పాల్ ప్లాన్ లా ఆతుగా. ఓం భీం క్లీం. పాపకు శక్తులు రావాలి. స్వాహ. హే పాప, గమ్మున ఈ అన్నం తిను, లేకపోతే కొడతా. నాకు అన్నం వద్దు, నాకు మమ్మీ డాడీయే కావాలి. ఆ? నా మాటకి ఎదురు చెప్తావా? ఆ? బాస్ ఏమైంది బాస్? ఓం ఫట్. వాళ్ళు మొడ్డ గుడిచిర్రు. ఇప్పుడు పాపను దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారు. పోయి పాపను తెచ్చుకోండి. థ్యాంక్ యూ స్వామి, నా పాప నిజంగా తిరిగి వస్తే ఆ ₹1,00,00,000 మీకే ఇస్తా. ఇది నేను పైసల కోసం చేయలే, పాప కోసం చేసిన. నువ్వు దేవుడు స్వామి. ఇన్స్పెక్టర్, అరే ఇన్స్పెక్టర్ ఎడున్నవరా? ఈ మొడ్డగాన్ని ఎన్నో చూసినా, ఎడ చూసినా బా. నేను ఒక దొంగ పోకోండి, పిల్లల్ని కిడ్నాప్ చేసేటోడిని. నన్ను అరెస్ట్ చేయి, బొక్కలే వేసిన గుద్ద వాళ్ళదేంగో. సార్ వాళ్ళు నిజంగానే దొంగ పోకోలు సార్, నా పాపను కిడ్నాప్ చేసిర్రు. ఆ పాప నా పాప. అరే రే ఒక్క నిమిషం రా, ఇక్కడ ఏం జరుగుతుందో మొడ్డవి అర్థమైతలే. ఈడు పాపని కిడ్నాప్ చేసేటోడు, మీరేమో పాప తండ్రి. మీరందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చిర్రు? వీడెందుకు లొంగిపోతుండు? ఏం సంగతలే? అంతా ఆతుస్వామి దయ. ఆతుస్వామి? అవు సారు, ఆతుస్వామి శుద్ర పూజ చేసి ఈ లంజడుకుని మొడ్డ గుడిపి లొంగేటట్టు చేసిండు. అందుకే ఈయనంతట ఈడే పోలీస్ స్టేషన్ కి పాపం తీసుకొచ్చిండు. వింటుంటే కట్టుకథలా ఉంది, చూస్తుంటేనేమో నిజమే అనిపిస్తుంది. అసలేం అర్థమైతలే. నిజం సారు, ఆ శుద్ర పూజ వల్ల ఈడు లొంగిపోయిండు. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. కానిస్టేబుల్స్, ఈ కిడ్నాపర్స్ ని మొడ్డగొడిపిన ఆతుస్వామిని పోలీస్ స్టేషన్ కి పట్టుకరండి. A few moments later. ఇన్స్పెక్టర్ గారు, నన్నెందుకు పిలిచిర్రు? మేము ఎంతో కష్టపడి వెతికితే గాని ఒక క్రిమినల్ కూడా దొరకడు. అట్సొంటిది నువ్వు జస్ట్ ఒక పూజ చేసి క్రిమినల్స్ ని మొడ్డగొడతావా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆతుగాని మాట మీద, ఆతుగాని మంత్రం మీద శంకించొద్దు సారు. నువ్వు నిజంగానే అంత పీకుడుగాను అయితే కానిస్టేబుల్, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ డేంజర్ సాలేగాళ్లే, ఫరారీలో ఉన్నారు. అలా ఫోటో పెట్టి శుద్రపూజ చెయ్యి, వచ్చి లొంగిపోతారేమో చూస్తా. అలాని ముడ్డగొడితే నాకేమొస్తా సారు? ఇంట్లో ఉన్నోళ్ళు మామూలు కాదు, ఇండియాలోనే ది మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్స్. వీళ్ళని ముడ్డగొడితే ఇనాం కింద 5 కోట్లు వస్తాయి నీకు. అయితే వెంటనే పూజకి ఏర్పాట్లు చేపేయండి సారు. ఓం భీం క్లీం. అరే లంజడుకులారా, ముడ్డ గుడిచి గుద్ద మూసుకొని స్టేషన్ కు వచ్చి లొంగిపోండి. ఓం ఫట్ స్వాహ. సార్ మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్, మేము లొంగిపోతున్నాం. అన్బిలీవబుల్. స్వామి, నువ్వు నిజంగా అంతర్గామి స్వామి. నీ పూజ దెబ్బకి ఎక్కడెక్కడో దాక్కున్న దొంగల జడుకులు వచ్చి లొంగిపోయారు. చెప్పిన కదా సారు, ఈ ఆతుగాని మాట మీద, ఆతుగాని మంత్రం మీద శంకించొద్దని. బ్రేకింగ్ న్యూస్, ఇండియాలో ది మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్స్ ని ఆతు అనే స్వామి వాళ్ళ మీద శుద్ర పూజ చేసి వాళ్ళని ముడ్డ గుడిపిండు. దాంతో వాళ్ళందరూ వచ్చి లొంగిపోయిర్రు. స్వామి, మీతో పని పడింది, అర్జెంట్ గా లొకేషన్ పంపు, వచ్చేస్తా. పంపిస్తా, వచ్చాయి. చూసినవారా మంత్రాలకున్న పవర్? కస్టమర్లు మనల్ని ఎత్తుక్కుంటా వస్తారు. స్వామి, నా ఫ్రెండ్ కృష్ణప్పకి ఎలక్షన్స్ లో గెలిచేటట్టు సాయం చేసినావు, అట్లనే నా గిట్ల చేయి స్వామి. ఎవరిని ముడ్డగొడిపోవాలనో చెప్పు. ఎల్లుండి గవర్నమెంట్ టెండర్ వేయబోతున్నా, కానీ ఒక కంపెనీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళు టెండర్ వేయకుండా ఆపాలి. కమ్ కమ్ కపాలి జమ్ జమ్ జపాలి. నీ కాంప్యూటర్ గాని ఫోటో ఇ, ఆ సంగతి నేను చూసుకుంటా. కాకపోతే ఈ పనికి చాలా పైసలు ఖర్చు అవుతాయి. అడ్వాన్స్ కింద ₹1,00,00,000 ఇస్తా, పని అయినాక 4 కోట్లు ఇస్తా, మొత్తం 5 కోట్లు. ఐసర బచ్చా, ఇక నీ పని అయిపోయినట్టే. అని ఫోటో ఉంటే ఫోటో లేదు స్వామి, ఆడేసుకుని అండర్వేర్ ఎత్తుకొచ్చినా. అరే లంజోడ్క, నీకు వేరే బట్టలే దొరకలేదారా? పోయి ఇది పట్టుకొచ్చినావు. సారీ స్వామి, తొందరలో ఎత్తుకొచ్చేసిన. సరే అడ్వాన్స్ ఇచ్చి దెంగేయి, నీ పని అయినాక ఫోన్ చెయ్యి. అరే అతుగా, పెద్ద గిరాకే పట్టినవురా.
డిమాండ్ రా డిమాండ్. ఇటువంటి పనులకు చాలా డిమాండ్. నా గిట్లా నిలిపిలా నేను గిట్లా దుకాణం ఓపెన్ చేయొచ్చా? నీ పిత్తు గుద్దల మొడ్డ అందరికి నేర్పించి మార్కెట్ చిల్లర చేయను. పూజ ఎప్పుడు స్టార్ట్ చేస్తావురా? ఇలా నైటే చేస్తా. నేను చెప్పిన సామాన్ల లిస్ట్ ఇస్తా, పోయి పట్టుకర్రీ. రేయ్ పూజ స్టార్ట్ చేస్తున్నా, డిస్టర్బ్ చేయొద్దు. ఏమంటున్నా? కం కపాలి జం జపాలి. ఈ అండర్వేర్ తొడుక్కునేటోని మతిని మొడ్డ గడుపు. పిచ్చోండి జై ఓం లకలకలగా. ఇన్ని చూస్తుంటే మా ఊరి పొలిమేర వెబ్ సిరీస్ గుర్తొస్తుందిరా. ఓం ఫట్. అవురా, అందులో కూడా హీరోగాడు శుద్ర పూజలు చేస్తుంటాడు. ఓం లకలకలగా అని మొడగొడబా. ఈ కాంట్రాక్ట్ కి ఎవరైతే మంచి ప్లాన్ ఇస్తారో ఈ టెండర్ వాళ్ళకే దక్కుతుంది. సార్ మా కంపెనీ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ బ్రిడ్జ్ స్ట్రాంగ్ ఉండాలంటే మంచి సిమెంట్ వాడాలి, వెడల్పు రోడ్ ఉండాలి, ఇంకా దాంట్లో కొంచెం స్మార్ట్నెస్ కూడా యాడ్ చేస్తాం, ఫ్యూచరిస్టిక్ బ్రిడ్జ్ తయారు చేస్తాం. ఓకే, నెక్స్ట్ మీ ప్లాన్ ఏందో చెప్పండి. మొడ్డల సిమెంట్ వాడతా, మొడ్డల బ్రిడ్జ్ కడతా. ఎవడైనా బ్రిడ్జ్ మీద బండేసుకుని ఎక్కితే మొడ్డ ఉడిచిపోతాడు. అట్లాంటి చెత్త బ్రిడ్జ్ తయారు చేస్తా. ఇక కాంట్రాక్ట్ మాకే యూర్రి. శుద్ర మంత్రాలు పనిచేస్తున్నట్టున్నాయి. అరే లంజోడుకో, బ్రిడ్జిని మొడ్డ విడుతావా? గుద్ద మూసుకొని దెంగరేడుకెళ్ళి, లేకపోతే జైలు లేపిస్తా. ఈ కాంట్రాక్ట్ నాకు ఇవ్వకపోతే గుద్ద దెంగుతా ఏమనుకున్నావా? మా అక్కడ మొడ్డల ప్లాన్ కాకుండా నా గుద్ద కూడా దెంగుతావా? అయిపోయినారో నువ్వు, జైల్లో చుప్ప కూడా తింటావిగా. స్వామి మీ పూజ ఫలించింది స్వామి. ఆడ పిచ్చోళ్ళ లెక్క మారి ఏమేమో వాగిండు. నా శుద్ర పూజ శక్తి రాది, ఎవడైనా మొడ్డ గుడివాల్సిందే. అరే అతుగా ఏం నేర్చినవరా మంత్రాలు? కోట్లు కోట్లు సంపాదిస్తున్నావు. ఇట్లానే ఒక 1000 కోట్ల దాకా సంపాదించి లైఫ్ మొత్తం ఎంజాయ్ చేద్దాం.